హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈ రోజు అయితే రామ్నగర్లో ఒక హౌస్ అయితే సేల్కి వచ్చింది. సో ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 10 రామ్నగర్ బోనాల్ శ్రీకాంత్ గల్లీ ఉంటుంది, వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు అన్నమాట. సో పైన చూడండి, మొత్తం G+2 హౌస్ ఇది చూస్తున్నారు కదా. సో ఇక్కడ వరకు ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్తే సో దీనికి మనకు వీధి పోటు ఉందని చెప్పి వీళ్ళు ఇలా కట్టారనమాట. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ గోడ పెట్టి మళ్ళీ గ్యాప్ ఇచ్చి కట్టిండు. వీధి పోటు ఉంటే ఇలా కూడా కట్టుకుంటారే నాకు తెలీదు. సో ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ 2 కార్ పార్కింగ్ అంత ప్లేస్ ఉంది మనకు. సంపు బోర్ కూడా ఉంది మనకు. మంచి వాటర్ ఫెసిలిటీ ఎప్పుడు ఉంటుంది. బైక్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. సో ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చారు. ఇక్కడ మనకి మెట్లు, పక్కకు బాత్రూమ్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్తే కింద వచ్చేసి మనకు 1 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK ఉన్నాయి. సో ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ లో 2 విండోస్ వచ్చినాయి. బ్యాక్ సైడ్ ప్లేస్ కూడా ఉంది. షెల్ఫ్స్ అయితే చాలా తక్కువగానే వచ్చినాయి. హాల్ ఇది. హాల్లో ఒక మళ్ళీ వాష్రూమ్ ఒకటి ఉంది మనకు. ఇది హాల్. సో పైన మొత్తం ఇలా ఉంది. హాల్లో ఒక విండో వచ్చింది. వాష్ బేసిన్ కూడా వచ్చింది. షెల్ఫ్స్ చాలా తక్కువగానే వచ్చినాయి. కిచెన్ అయితే చిన్నగానే ఉంది, పర్లేదు బాగానే ఉంది. చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది అన్నమాట. షెల్ఫ్స్ తక్కువగా వచ్చినాయి. ఇంత పెద్ద షెల్ఫ్ ఎందుకు బెటర్ నాకు అర్థం కాదు. పైన సజ్జ కూడా ఇచ్చారు, ఫుల్ సామాన్ పెట్టుకోవచ్చు. పైన ఒక వెంటిలేటర్ వచ్చింది. కౌంటర్ టాప్ చిన్నగానే ఉంది. దీని కింద ఇంకా 2 షెల్ఫ్స్ ఇచ్చారంటే. సో నెక్స్ట్ దీని పక్కగే మనకు పూజా గది కూడా ఉంది. సో చూస్తున్నారా, హాల్లోనే హాల్కి ఎంట్రన్స్ లా ఉంటుంది పూజా గది. సో ఇట్లా వచ్చినాయి పక్కకు కిచెన్ అండ్ పూజా రూమ్. సో ఒక్క షెల్ఫ్ ఇచ్చారు పూజా రూమ్ కి. డోర్ కూడా ఉంది సపరేట్ గా. సో ఇది మొత్తానికి. సో ఇప్పుడు మనం ఇదంతా కింద వచ్చేసి 1 BHK సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. కిచెన్ హాల్ బెడ్రూమ్. సో బయట మంచిగా పార్కింగ్ ప్లేస్ బాగానే ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకు ఇక్కడ ఆల్రెడీ రెంటర్స్ ఉన్నారు. 25,000 రెంట్ కూడా వస్తుంది ప్రజెంట్ అయితే. సో రెంటర్స్ ఎవరు లేరు ఇక్కడ. అంటే ఉన్నారు కానీ మనం వీడియో తీయలేదు. 2 BHK అన్నమాట. లోపల ఎలా ఉందో నేను చూపించలేను. బాల్కనీ అయితే ఇక్కడ ఇటు సైడ్ వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకు ముందు బాల్కనీ వచ్చింది. చూసేయండి వ్యూ అంతా. సో ఇక్కడ 2 BHK అన్నమాట. సో పైన మొత్తం నిన్న అంటే రీసెంట్ గానే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే రెంటర్స్ ఖాళీ చేశారంట. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు. ఆల్రెడీ 25,000 రెంట్ వస్తుంది. సో ఇక్కడ ఇది ముందు ఫ్రంట్ సైడ్ బాల్కనీ. ఇక్కడ కూడా ప్లేస్ బాగానే వచ్చింది. వాషింగ్ మిషన్ కి వాష్రూమ్ కి ప్లేస్ మంచిగానే ఉంది. ఇటు సైడ్ కూడా మనకు ఏమంటారు డోర్ కూడా వచ్చింది ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్. సో మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్తే అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఒక 2 BHK అన్నమాట. వీళ్ళైతే లేరు. 2 BHK 2 బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అన్నమాట. సో పైన బాగుంది వ్యూ అయితే. అండ్ ముందు కూడా బాల్కనీ ఉంది. ఇక్కడ కూడా మనకు పైన పెంట్ హౌస్ ఉంది. సో పైన ఇది వచ్చేసి మనకు పెంట్ హౌస్. ఇక్కడ కూడా ముందు ప్లేస్ బాగానే ఉంది. చూస్తున్నారుగా పైన ఇదంతా పైన పెంట్ హౌస్ లో కూడా 1 BHK అన్నమాట. హాల్ కిచెన్ బెడ్రూమ్ లాగా. సో బాల్కనీ వ్యూ ఇది టాప్ లో. ఇక్కడ కూడా ఒక ట్యాప్ ఇచ్చారు, బాగానే ఉంది ప్లేస్ కూడా. సో రోడ్ నెంబర్ 10 అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. రామ్నగర్ లో హౌసెస్ ఉన్నాయని చాలా మంది అడిగారు. రామ్నగర్ లో హౌసెస్ కావాలని చాలా మంది అడిగారు కదా, ఇది చాలా దగ్గరలో ఉంది అన్నమాట. రోడ్ నెంబర్ 10. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను. కాస్ట్ వచ్చేసి 1,25,00,000 చెప్తున్నారు. సో ఇంకా మిగిలిన డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి.